ఇప్పుడు మీ పదవి కాలం వెళ్ళిపోతే ఎట్లా మళ్ళా ప్రశ్నార్థకమేనా? మళ్ళీ ఏం ఎందుకు చేస్తారు నా తర్వాత ఇంకొకరు రారా? హా, అంటే అది ఆగదు కదా, చైర్మన్ నిరంతర వస్తారు కానీ ప్రక్రియ ఇది. మీరు నిరంతర ప్రక్రియ. నాకన్నా ఎక్కువ చేసే వాళ్ళు రావచ్చు, దాన్నే పదవి నాకన్నా అయిపోతే ఎక్కువ మీరు మళ్ళా చేసేవాళ్ళు. క్వశ్చన్ మార్కేనా మళ్ళా? నేను ఇట్లా చెప్పేది వినండి, నాకన్నా ఎక్కువ మంచి చేసే వాళ్ళు రావచ్చు. ఎమ్మెల్సీ ఇట్లా అవుతారా? అది అదంతా నిర్ణయం గవర్నమెంట్ చూసుకుంటది, రేవంత్ అన్న చూసుకుంటాడు, మా నాయకుడు. ఎమ్మెల్సీ అనగానే మీ ముఖంలో కళ కనిపిస్తుంది, ఎట్లా ఏమన్నా ఇస్తారా? నేను ఎప్పుడో చెప్పిన నాకు గోల్, నేను రాజకీయ నాయకురాలే కదా, నేను ఓన్లీ ఎన్జిఓ సంస్థ కాదు కదా, నేను చెయ్యాలి, నా పరిమితి ఇంతే, నా పరిధి ఇంతే కాదు కదా. ప్రపంచం పెద్దది, రాజకీయం చాలా పెద్దది, ఎంత వచ్చినా ఆశకు అంతే ఉండదు కదా. కానీ ఒక పరిధి వరకు అయితే నేను రీచ్ అవ్వాలి అని కోరిక ఉండడంలో తప్పేం లేదు కదా. నమ్మకం ఉన్నాక మళ్ళా రెండో దఫా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 100% రాసి పెట్టుకో. నువ్వు ఇందాక నేను నువ్వు చెప్పినవన్నీ కరెక్ట్ గా చెప్తావని రాసి పెట్టుకో అంటున్నావు. ఇది కూడా ఈ రోజు డేట్ లా, ఈ రోజు ఎంత, డిసెంబర్ 3వ తారీఖు 2025, రాసి పెట్టుకో. మళ్ళీ 29 అట్లా వస్తుందా? ఎప్పుడు ఎలక్షన్ అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తారు? ఏముంది మీ దగ్గర? నాకు తెలుసు, అది ఆ రోజు అడుగు చెప్తా ఎందుకు చెప్పిన ఎంత కాన్ఫిడెన్స్ కానీ. ఆ రోజు అడుగు చెప్తా. చిలక జ్యోతిషం జ్యోతిష్యం చెప్పడానికి ఏమన్నా నేను జ్యోతిషురాలు? అట్లనే చెప్తున్నారు. అరే మాకు తెలుసు కదా, మా పార్టీ మీద నమ్మకం ఉంది. 2023 నవంబర్ కన్నా ముందు నీతోని నాకు మీ ఛానల్ అది వేరే, అది వేరే. నమ్మకం గురించి మాట్లాడు. 23 ఎలక్షన్ కు ముందు మీ దగ్గర 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, నువ్వు అధికారంలోకి వస్తావా అక్క అని అడిగినావు. నువ్వు ఒక రోజు గిడ కూర్చున్నావు. అటెట్ వస్తారు అక్క, మీకు ఏ నమ్మకం ఉందంటే రాసి పెట్టుకో, వస్తున్నాం అధికారంలోకి అన్నా. వచ్చినామా లేదా? నేను ఎప్పుడు కూడా నా ఇంటర్వ్యూస్ ఏవన్నా తీసి చూడు, మేము అధికారంలోకి వస్తున్నాం 23 ఎలక్షన్లు అని చెప్పినా లేదా? అయ్యింది బరాబర్ అంతే. ఇది ఎట్లా వస్తారంటే చేసి చూపిస్తాం చూడు అన్నా, మాకు నమ్మకం ఉంది అన్న. ఇప్పుడు కూడా అదే నమ్మకం చెప్తున్నా. 10 ఏళ్లు పూర్తి పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వంది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, రాసి పెట్టుకో. అంటే ఎందుకు చేయాలి మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి? ఎందుకు ప్రజలే చెప్తారు, ప్రజలు ఇచ్చే మ్యాండేట్ ని చూద్దు గానీ. 2 లక్షల ఉద్యోగాలు అన్నారు, ఏటా 2 లక్షలు, 75,000 ఉద్యోగాల్ని భర్తీ చేసినాం ఇప్పటిదాకా. నోటిఫికేషన్ వేస్తాము అంటేనే విద్యార్థులు ఆగండి అంటున్నారు. ఒకటి చదువుకొని ఎగ్జామ్ రాయకముందు ఇంకో నోటిఫికేషన్ వద్దు వద్దని గోల చేస్తున్నారు. అప్పుడు ఏమని గోల చేసిండ్రు, ఇప్పుడు వద్దని గోల చేస్తున్నారు. ఖాళీ ఉన్న ప్రతి చోట నియామకం చేయాలనేదే మా ముఖ్యమంత్రి గారి ధ్యేయం. అవుట్ సోర్సింగ్ ఎన్ని నియమిస్తున్నారు, మహిళలకు ఎంత మందికి ఈ రోజు పెట్రోల్ బంకులే కానివ్వండి, రైస్ మిల్లులే కానివ్వండి, ఉపాధి ఎన్ని మంది ఉపాధి హామీలకు ఎంత మందికి అవకాశం కల్పిస్తున్నారు మహిళలకి. అంటే కనీసం వృద్ధులకు 2,000 నుంచి 4,000 ఇస్తా అన్నారు. అది 2 కాదు కదా, మేము చేసిన అంతకన్నా కనీసం అది అన్నారు. చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నారు, మహిళలకు 2,500 ఇస్తా అన్నారు. అన్ని గుర్తున్నాయి. ఒక ఉచిత బస్ ఇచ్చి మిగతా అని మర్చిపోతే ఎట్లాక 2 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏం చేసిరంటే మళ్ళా అధికారంకి వస్తామని మీకు కూడా అధికార దాహం పెరిగినట్టుంది. అంటే ఇచ్చిన హామీలు నువ్వు ఉచిత బస్సు ఇచ్చిండ్రు, ఉచిత బస్సు ఒకటే ఇచ్చిండ్రు అని అంటారు. లిస్ట్ చెప్పమంటావా? ఇచ్చినవి చెప్పు. ఏది 500 గ్యాస్ ఇచ్చిర్రు, 5 కిలోలు తగ్గిచ్చిర్రు, చెప్పండి. మేము తగ్గిస్తాం, మేము తీసేస్తాం గ్యాస్. గతంలో గ్యాస్ వెయిట్ అంటే ఉండేదే 13.5 కేజీలు, వాళ్ళకి 5 కిలోలు తగ్గిస్తాం. క్షేత్ర స్థాయిలో ఏ పరిస్థితి ఉందో అది మాట్లాడితే బెటర్. ఇప్పుడు కెమెరాలు కూర్చొని ఏసీలు పెట్టుకొని మనం కూడా మాట్లాడుతాం. ఏంది క్షేత్ర స్థాయిలో అంటే గ్యాస్ 500కి ఇస్తలేమా? కానీ వెయిట్ తగ్గించిరాక మేమా 5 కిలోలు మేమా అధికారులు ఉంది. అసలు ఏం మాట్లాడుతావు? గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది? గ్యాస్ సిలిండర్ ఏడు నుంచి వస్తాయి? అవన్నీ కాదు, ఏడు నుంచి వస్తాయి, వస్తుంది గ్యాస్, ఏడు నుంచి వస్తుంది. ఒకవేళ మేము 5 కిలోలు తగ్గించింటే బీజేపీ వాళ్ళు రోడ్ల మీద కూర్చొని గుడ్డలు చెప్పుకుంటారు ఇప్పటిదాకా. అర్రే చెప్పేదానికి కొంచెము కరెక్ట్ మనం అనాలిసిస్ చేస్తే కరెక్ట్ గా ఉండాలి. అది అనాలిసిస్. 24 నెలలు అయింది, నెలకు 2,500 చొప్పున వేసుకున్నా దాదాపు మీకు ఇప్పుడు ఎన్ని రావాలి పైసలు? మరి మహిళలకు 2,500 ఇస్తున్నారు. ఇస్తాం, ఆలస్యం అయింది కానీ ఇస్తాం. నువ్వు అన్నట్లు మర్చిపోలేదు, డెఫినెట్ గా ఇస్తాం. నేను చెప్తే నువ్వు లిస్ట్ ఊకుకే బస్సు ఉచిత బస్సు ఒకటే అని అంటున్నా. 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇస్తున్నాం. ఇప్పటిదాకా 13 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాం, సన్న బియ్యం ఇచ్చినాం, రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చినాం, 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసినాం. ఈ రోజు వరకు పండించిన ప్రతి బట్టేందుకు చేసిన పనులు చెప్పడానికి బట్టే అవసరమా నాకు? నిద్రలో ఎప్పుడే చెప్తాను నేను అన్ని. సన్న బియ్యం పండించిన 3 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లని కొన్నాం ఇప్పటిదాకా. కేసీఆర్ వరేస్తే ఉరి అంటే మేము పండించిన ప్రతి గింజ ప్రభుత్వం కొని వారం రోజుల లోపల వాళ్ళ అకౌంట్లలో డబ్బుల్ని కూడా జమ చేస్తున్నాం. ఈరోజు 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చెయ్యాలి అని వడ్డీ లేని రుణాలను వాళ్ళకి ఇస్తూ ఈరోజు వాళ్ళ కళని సాకారం చేస్తుంది మా ప్రభుత్వం. 4th సిటీ అని, స్పోర్ట్స్ యూనివర్సిటీ అని, ప్రతి ఇంటిగ్రేటెడ్
విద్యాలయాలు కట్టాలని ప్రతి ఒక్క నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతోని 25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు కడుతున్నాం. ఈ రోజు ఆగు, ఇంటిగ్రేటెడ్ అయింది ఒకటే రోజున అయిపోతుందా? మీరు చెప్పాలి. నడు అన్ని మా నియోజకవర్గం నడు చూపిస్తా, కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందో లేదో చూపిస్తున్నాడు. కనీసం ల్యాండ్ అక్విజిషన్ చేసిరా, భూమి తీసుకున్నారా, కట్టడం స్టార్ట్ అయిందో లేదో చూపిస్తాను. నువ్వు అక్విజిషన్ దాకా పోయినావు. ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను కడుతున్నాం. ఆల్రెడీ సగంకు పైగా ఇప్పటిదాకా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ అన్ని మర్చిపోతే ఎట్లా? వాళ్ళ హయాంలో 10 ఏళ్ళు ఉంటే 30,000 డబుల్ బెడ్రూమ్ 6 లక్షల కోట్ల అప్పు చేసిండు, 6 లక్షల కోట్ల అప్పు చేసిన అన్న 2 ఏళ్లలో 8 లక్షల కోట్లు. నువ్వు ఆరేడంటున్నావు. మీరు సరే మీ ఉద్దేశంలో 8 కానీ 2 ఏళ్ళలో మీరు కాంగ్రెస్ పార్టీ చేయలేదా అప్పు అంటుంది? ఆదరితులు చేసిన అప్పు కట్టడానికే 1,50,000 కోట్లు. అప్పు కట్టడానికి అప్పు చేస్తారు. మరి మేమేం ఏడికెళ్ళి తేవాలి? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా కట్టి మీరు ఎట్లా అప్పు చేస్తారు? కేసీఆర్ వడ్డీలు కట్టినాడు, తెచ్చుకుంటా పోయిండు. అప్పులు వడ్డీలు జమ చేసుకుంటా పోయిండు అన్ని. మా ప్రాడాలు 6,500 కోట్లు నెలకు వడ్డీ తీరుస్తున్నాం, అప్పు తీరుస్తున్నాం. ఆయన రాష్ట్రం అని అంటారు కదా, ఆదాయాన్ని పెంచి ఏడున్న చూపియాలి, చూపియాలి. ఆదాయం ఏడున్న చూపియాలి. కాళేశ్వరం నుంచి ఆదాయం వచ్చిందో చూపియాలి. లేకపోతే ఇంకో దాని నుంచి వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఈ 8 లక్షల కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేసారు? ఆ 8 లక్షల కోట్ల మీద ఏడు ఆదాయం వస్తుందో చూపియాలి. గతంలో 65 ఏళ్లు పరిపాలించిన ప్రభుత్వాలు 72,000 కోట్ల రూపాయలు కేవలం అప్పు పెడితే, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో 8,20,000 కోట్ల అప్పు పెట్టడం ఏంది? 17,000 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ ఇస్తే కేసీఆర్ మైనస్ బడ్జెట్ ఇవ్వడం ఏంది? అప్పుడు ప్రభుత్వాలను నడిపించారు. జీరో నుంచి మొదలు పెట్టిన భారతదేశము ఎన్నో ఇండస్ట్రీలు వచ్చినాయి, ఎన్నో మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ఎన్నో రకరకాల అభివృద్ధి జరిగింది. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో మెడికల్ కాలేజ్ కొత్త కలెక్టరేట్ ఇక తెచ్చిన లావుదీరి ఎన్నాడు నాకు చూపి. నాకు మా జిల్లాలో ఏడుందో మెడికల్ కాలేజ్ చూపి. నాకు వికారాబాద్ జిల్లాలో నాకు చూపి అంటున్నా. మెడికల్ కాలేజ్ కట్టిరు, కలెక్టరేట్లు నాకు నేను మెడికల్ కలెక్టరేట్లు ప్రభుత్వ భూమిలలో ఒక బిల్డింగ్ కడితే అది కలెక్టరేట్ అవుతుందా? అసలు సిగ్గుండాలి. 33 జిల్లాలు చేయడం ఏందో. ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క కలెక్టరేట్, ఒక ఎస్పీ, ఒక కలెక్టర్. ఈ వ్యవస్థ మీద ఎంత ఖర్చు అవుతుందో అది చూసుకుంటుందా? సోయున్నదా? అసలు ఒక్క నియోజకవర్గం ఒక్కొక్క జిల్లా చేసిండు. సిగ్గుశరం ఉందా చెప్పు? ఎంత వ్యవస్థ పాడైతుంది, ఎంత ఆర్థిక ఇబ్బందులు గురి అవుతున్నాం మనం. దానికి ఒక్కొక్క కలెక్టర్ కావాలి కదా, పరిపాలన సౌలభ్యం కోసమే కదా. సౌలభ్యం ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క కలెక్టర్ ఉండాలా, ఒక ఎస్పీ ఉండాలా? చెప్పు నాకు. అంటే ఈజీ అయిపోతుంది కదా పరిపాలన. ఎందుకు మరి 119 కలెక్టరేట్లు పెడితే అయిపోయాయి కదా. ఇంకా డీలిమిటేషన్ ఇప్పుడు రాబోయే రోజుల్లో నియోజకవర్గం 153 పెట్టుకుందాం. అప్పుడు నువ్వు చెప్పినట్ల ఇంకా సౌలభ్యం ఉంటది. ఎందుకు ఒక్కొక్క ముఖ్యమంత్రిని చేద్దాం ఒక్కొక్క నియోజకవర్గం, బేఫికర్ అయిపోతుంది కదా. మొత్తం అమ్మేద్దాం, రాష్ట్రాన్ని అమ్మేసి ఈ పరిపాలననే చేసుకుంటూ కూర్చుందాం. ఏం మాట్లాడతారో ఏం చేస్తారో తెలియదు. గవర్నమెంట్ ఏర్పడిన 6 నెలలకేమో ఈ రేస్ లో అవినీతి జరిగింది, కేటీఆర్ లోపలికి వెళ్తాడు అన్నారు. కొన్ని రోజులకేమో కాళేశ్వరం స్కామ్ జరిగింది, లోపలికి. మా వరకు మేము ఎంత రిపోర్ట్ తయారు చేయాలి? నువ్వు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ చెప్పగానే నేను చెప్పేస్తా, క్వశ్చన్ కి ఆన్సర్ చెప్తా. అన్ని మేము ఎంత రికార్డ్ తయారు చేయాలని చేసినామో, ఎంతవరకు మా లిమిట్ ఉన్నదో మేము అంతవరకు పోయినాం. సిబిఐకి అప్పచెప్పుండి అని చాలా ఉత్సాహంతో ఎగిరిన బీజేపీ వాళ్ళని అడగాలి ఈ మాట. మీ చేతికిచ్చి 3 నెలలు ఏం చేస్తున్నారు, ఏం బిక్తున్నారు? ఇంతవరకు కేసీఆర్ కి అరెస్ట్ వారెంట్ రాదేంది, కేటీఆర్ కి అరెస్ట్ వారెంట్ రాదేంది? కాళేశ్వరం మీద కేసీఆర్, హరీష్ రావు, ఈ రేస్ మీద కేటీఆర్ కి ఎందుకు అరెస్ట్ వారెంట్ రాదు? ఈ రోజు బీఆర్ఎస్ వాళ్ళని మీరు అడగాలి, బీజేపీ వాళ్ళని మీరు అడగాలి. మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? మా చేతిలో ఉన్న, మా పరిధిలో ఉన్నంత వరకు మేము ఆ కేసుని పూర్తిగా క్షుణ్ణంగా మేము తయారు చేసినాం, దాన్ని ఫైల్ తయారు చేసినాం. పీసీ ఘోష్ కమిటీ నుంచి ఎగిరిన కదా, ఇంత పొడవు ఎగిరిన మా చేతులు ఇచ్చినాక మహిళా నాయకురాలుగా మీరు ఎంత మాట్లాడొచ్చు కానీ ఎందుకు మహిళా నాయకురాలు అయితే నేను నాయకురాలని, మహిళని అవసరం లేదు, జెండర్ అవసరం లేదు, నేను రాజకీయ నాయకురాలు. అంటే మహిళలందరూ బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు అనేది. ఎక్కడ మహిళలకు ఏం సందేశం ఇస్తారు మీరు ఈ ఛానల్ వేదిక, ఏం చెప్తారు? మహిళా రాజ్యం ఈ రోజు తెలంగాణలో 1 కోటి మంది మహిళలని కోటీశ్వరులు చేస్తా అన్న ప్రభుత్వాలు గతంలో ఉన్నాయా? అన్నిటికన్నా ఇంపార్టెంట్, గతంలో వాళ్ళ వడ్డీ పైసలు కూడా దొబ్బేసిన కేసీఆర్, గ్రామ పంచాయతీల డబ్బుల్ని నొక్కేసిన కేసీఆర్, దారి మరలించాడు. నొక్కేయడం అంటే ఇటు దారి మరలించి అక్కడ నొక్కేయడం, అక్కడ ఇక్కడ నొక్కేయడం. ఈరోజు వాళ్ళు చేసిన అప్పుల్ని మేము కట్టుకుంటూ పోతున్నాం. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు వాళ్ళు అప్పులు చేస్తే మేము కట్టుకుంటూ పోయినాం. గ్రామ పంచాయతీలకి కోట్లాది రూపాయలు అప్పులు చేస్తే మేము కట్టుకుంటూ పోయినాం.
ఆ బిల్లులు పాస్ చేయక ఉరేసుకొని చచ్చిపోయినటువంటి సర్పంచ్లు ఎంతో మంది ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకున్నారు, ఉరిలు వేసుకున్నారు, ఊర్లు ఇడిచిపెట్టి పారిపోయినరు, అప్పులపాలై నష్టపోయినరు, ఊర్ల ప్రజలతోని తిట్లు తిన్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడితే మా ప్రభుత్వం వచ్చినాక మొన్న ఇంతకు ముందు 6 నెలలు 3 నెలల కింద ఒక్కొక్కల 10 లక్షల బిల్లులు రిలీజ్ చేసుకుంటూ పోయినాం మేము. ఎవరు చేసిన పాపం ఇదంతా? ఎవరు పాపం ఎవరు గుడుస్తున్నారు? బీఆర్ఎస్ భవిష్యత్తు లేదంటారు. ఈ స్టోరీ నాక నీకు కూడా అర్థమైంది మొత్తం. మీరు చెప్తా అంటే లేదు లేదు, ఇప్పుడు అర్థమైంది నీకు. మొత్తానికి నా వర్షంలోకి నువ్వు వచ్చినవని నాకు అర్థమైంది. ఇప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే ఇప్పుడు నీకు హితబోధ అయ్యింది కాబట్టి నువ్వు నా వర్షంలోకి నువ్వు వచ్చినావు ఇప్పుడు. అట్లంటే మంచిదే. రైట్ అక్క, చివరగా స్థానిక సంస్థల ఎన్నికలను ఉద్దేశిస్తూ ఏం చెప్తారు అని అంటే, పూర్తి స్థాయిలో మెజారిటీ గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ వశం కాబోతున్నాయి. తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం చేపడుతుంది, చేస్తుంది. మంచి గ్రామీణ అభివృద్ధి చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకటి గడుతున్నాం కాబట్టి అన్ని గ్రామ పంచాయతీలో ఉన్న పిల్లల్ని ఎక్కడో దూరం పంపేయలేక ఇబ్బంది పడి ఇది ఒక ప్రైవేట్ స్కూల్ కన్నా అధునాతనమైనటువంటి స్కూళ్ళను మేము కడుతున్నాం. పిల్లలకే కానీ పెద్దలకే కానీ అన్ని రకాల పౌరులకి సౌలభ్యంగా ఉంటే పాలన మేము చేస్తాము. కొంత ఆలస్యం అయిండొచ్చు కానీ ఇచ్చేది పక్కా మీకు ఇచ్చినటువంటి హామీల్ని ఇప్పటికే ఎంతో ఆదా చేస్తున్నాం. ఉచిత బస్సు వల్ల 2-3 వేల రూపాయలని, 200 యూనిట్ల కరెంటు వల్ల ఒక 700-800 రూపాయలని, రకరకాలుగా అన్ని ఒక 5-6 వేల రూపాయలని నెలకు మిగిలిస్తున్నాం మేము ఒక గృహిణికి. సో స్థానికులకే ఓట్లు వేయాలంటారు కాంగ్రెస్ పార్టీ? బరాబర్ వేయాలి, వేస్తారు మరి, వేస్తారు కూడా. చేస్తారు. థ్యాంక్ యూ.